9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆకుపచ్చని చీరతో తెలంగాణ తల్లిని చేతిలో అలాగే మొక్కజొన్న, వరి, సజ్జల కంకులు ఉన్నటువంటి ఫోటోను మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ లో. తెలంగాణ తల్లి మరో చేతితో ఆశీర్వాదం ఇస్తూ ఉన్నటువంటి ఫోటోనైతే రూపొందించారు. తెలంగాణ తల్లి మెడలో బంగారు హారాలు, నెక్లెస్, చెవి కమ్ములు ఇలా కొన్ని వాటితో రూపొందించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 9వ తేదీన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది. ఈ విగ్రహ ఆవిష్కరణకి సంబంధించి కొన్ని పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ పైన. సచివాలయంలో ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆకుపచ్చని చీరతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఉండబోతుంది. తెలంగాణ తల్లి చేతిలో ఒకవైపు మొక్కజొన్న, అలాగే వరి కంకులు, సజ్జల కంకులు కూడా ఉండబోతున్నాయి. తెలంగాణ తల్లి మరో చేతితో ఆశీర్వాదం ఇస్తూ ఉన్నటువంటి దానికి సంబంధించి పోస్టర్ ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే తెలంగాణ తల్లి మెడలో బంగారు హారాలు, నెక్లెస్, అలాగే చెవి కమ్మలు కూడా వీటన్నిటితో పాటుగా తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఉండబోతుంది. దానికి సంబంధించి కూడా పోస్టర్ ని మనం చూస్తున్నాం. తెలంగాణ తల్లి సంబంధించినటువంటి ఈ నెల 9వ తేదీన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా. దానికి సంబంధించినటువంటి పోస్టర్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ నెల 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉండబోతుంది. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఎలా ఉండబోతుంది అన్న దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే విధంగా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆకుపచ్చని చీరతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఒక చేతిలో మొక్కజొన్న, అలాగే వరి, సజ్జల కంకులు పట్టుకున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఉండబోతుంది. అలాగే తెలంగాణ తల్లి మరో చేతితో ఆశీర్వాదం ఇచ్చే విధంగా ఆ పోస్టర్ అయితే రూపుదిద్దడం జరిగింది. అలాగే మరోవైపు తెలంగాణ తల్లి మెడలో బంగారు హారాలు, నెక్లెస్, చెవి కమ్మలు ఇలా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు ఈ నెల 9వ తేదీన రేవంత్ రెడ్డి. ఆ తెలంగాణ తల్లికి సంబంధించిన పోస్టర్ అయితే మనం 10 టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. తెలంగాణ తల్లి మెడలో బంగారం, అలాగే నెక్లెస్, చెవి కమ్మలతో పాటుగా అలాగే ఒక చేతితో ఆశీర్వాదాన్ని ఇస్తూ కూడా మరో చేతితో మొక్కజొన్న కంకులు, వరి ఇలా పలు రకాల వరి అంటే పంటలకు సంబంధించినటువంటి దాన్ని కూడా పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ తల్లికి తుది రూపు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమాయుత్తమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 9న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ తల్లి కొత్త రూపం ఏ విధంగా ఉంటుందన్న ఉత్కంఠ కొనసాగుతుంది. దాంతోపాటు తెలంగాణ తల్లి రూపం గురించి పెద్ద ఎత్తున తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో సోషల్ మీడియాలో తెలంగాణ తల్లి విగ్రహం ఈ విధంగానే ఉండబోతుంది, రూపురేఖలు ఇలానే ఉండబోతున్నాయని ఒక పోస్టర్ అయితే హల్చల్ చేస్తోంది. కరెక్ట్గా ఇదే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని మనం చెప్పలేము. ఎందుకంటే ఈ నెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ తర్వాతే తెలంగాణ తల్లి రూపం ఈ విధంగా ఉంటుందని చెప్పి మనకు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడైతే హల్చల్ చేస్తున్న ఈ పోస్టర్ అయితే చాలా సింపుల్గా సాదాసీదా కట్టుబొట్టుతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం గ్రీన్ శారీతో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటవుతోంది. అందులో ప్రధానంగా తెలంగాణ తల్లి ఒక చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జల కంకులున్నాయి, మరొక చేతితో తెలంగాణ తల్లి ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంది. మెడలో ఒక నెక్లెస్తో పాటు 2 హారాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఒక రెడ్ కలర్ బొట్టు కూడా తెలంగాణ తల్లికి కనిపిస్తుంది. అంటే గతంలో పాత తెలంగాణ విగ్రహాన్ని చూసినట్లయితే పాత తెలంగాణ తల్లి విగ్రహం అయితే రెడ్ శారీతో ఉంది. దాంతోపాటు చాలా కొంచెం రిచ్గా కనిపిస్తుంది విగ్రహం. ఎందుకంటే తెలంగాణ తల్లి తలపైన ఒక కిరీటం కావచ్చు, లేకపోతే మెడలో భారీ హారం కావచ్చు, నడుముకు వడ్డానం కావచ్చు, ఒక చేతితో తెలంగాణ తల్లి ఒక చేతితో బతుకమ్మ కావచ్చు, లేకపోతే మరో చేతిలో మొక్కజొన్న కంకులు కావచ్చు. ఈ విధంగా పాత విగ్రహానికి కొత్త విగ్రహానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ముందు నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు అదే చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే తెలంగాణ విగ్రహాన్ని సోనియా గాంధీ రూపంలో లేకపోతే ప్రియాంక గాంధీ రూపంలో ఏర్పాటు చేసేందుకు కుట్ర జరుగుతుంది. తెలంగాణ సెంటిమెంట్తో ఆడుకోవద్దు, రాజకీయాలకు తెలంగాణ తల్లి విగ్రహం సెంటిమెంట్కు ముడిపెట్టొద్దని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. ఇటువంటి సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఈ విధంగా ఉంటుందని చెప్పి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. కాబట్టి ఈ నెల 9వ తారీఖున
రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత నిజంగానే ఈ విధంగా ఉంటుందా, లేకపోతే తెలంగాణ తల్లి రూపం ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్టు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ పోలికలు ఏమన్నా తెలంగాణ తల్లి రూపంలో ఉంటాయా అన్నది కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సస్పెన్స్కు తెరపడాలంటే మాత్రం ఈ నెల 9 వరకు వేచి చూడాల్సిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కరుణాకర్, అంటే ఈ నెల 9వ తేదీన తెలంగాణ విగ్రహావిష్కరణ కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళగా ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? దీనికి సంబంధించి కేంద్రం నుంచి ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఏవైతే ఇప్పుడు ఏడాది పూర్తవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, కాబట్టి ప్రజా విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ విజయోత్సవాల్లో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ నెల 9న, అది కూడా సోనియా గాంధీ పుట్టినరోజు ఈ నెల 9 కాబట్టి ఈ నెల 9న సచివాలయ ఆవరణలో ఆవిష్కరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఈ విగ్రహ ఆవిష్కరణ కావచ్చు, విగ్రహ రూపకల్పన కావచ్చు పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే స్వయంగా విగ్రహ తయారీ ఏదైతే అబ్దుల్లాపురం మెట్లో విగ్రహం తయారు చేయిస్తున్నారో అక్కడికి స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళి విగ్రహం రూపురేఖలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా తయారవుతోంది అన్నది స్వయంగా ముఖ్యమంత్రి పరిశీలించారు. దాంతోపాటు నిన్న స్వయంగా తెలుగు తల్లి విగ్రహ ఏర్పాటు అంశాలను కూడా సచివాలయంలో ఆయన పరిశీలించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి తెలంగాణ విగ్రహ ఏర్పాటు ముందు నుంచి కూడా వివాదాస్పదం అవుతుంది. ఎందుకంటే తెలంగాణ సచివాలయం యొక్క ముందు ఇంతకుముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ సచివాలయం ముందు ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారు, అక్కడే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీనిపైనే పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న పరిస్థితి. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఈ నెల 9న ఉదయం ఆవిష్కరించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికి ఢిల్లీ నుంచి ఏఐసీసీ పెద్దలందరినీ కూడా ఆహ్వానించారు. ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ముఖ్యమైన నేతలందరినీ కూడా ఆహ్వానించారు. కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహానికి ఢిల్లీ నుంచి అధిష్టానం పెద్దలు ఎవరెవరు వస్తారన్న దానిపై కూడా కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కరుణాకర్, ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎవరు డిజైన్ చేస్తున్నారు? దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుసా? తెలంగాణ తల్లి విగ్రహాన్ని అబ్దుల్లాపూర్ మెట్లో డిజైన్ చేస్తున్నారు. అక్కడే తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన జరుగుతోంది. ఆర్టిస్టు వెంకట్రామ్ ఈ విగ్రహాన్ని రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది. మనం చూస్తున్నాం అంటే తెలంగాణ తల్లి విగ్రహం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం కొంత రిచ్గా కనిపిస్తోంది. మెడలో పెద్ద ఎత్తున హారం కావచ్చు, బంగారు హారం కావచ్చు, నడుముకు వడ్డానం కావచ్చు, తలపై కిరీటం కావచ్చు, ఇటువంటి కొంచెం రిచ్ లుక్తో రెడ్ శారీతో కనిపించిన తెలంగాణ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా రూపురేఖలు మార్చే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ కొత్త పోస్టర్లు చూసినట్టయితే తెలంగాణ తల్లి గ్రీన్ శారీతో కనిపిస్తుంది. మెడలో 2 చిన్న హారాలు, దాంతోపాటు ఒక నెక్లెస్ కనిపిస్తుంది. దాంతోపాటు ఒక చేతిలో మొక్కజొన్న, సజ్జలు, వరి కంకులు కనిపిస్తుంటే మరో చేతి ఆశీర్వాదం ఇస్తున్నట్టు తెలుస్తుంది. పైన తలపై మాత్రం కిరీటం కనిపించకుండా సింపుల్గా ఒక బొట్టుతో తెలంగాణ తల్లి విగ్రహం కనిపిస్తుంది. కాబట్టి తెలంగాణ తల్లి తెలంగాణ సెంటిమెంట్కు, తెలంగాణలో పల్లె వాతావరణానికి, తెలంగాణలో వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన చాలా సింపుల్గా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి భావించినట్టు తెలుస్తుంది. అందుకే గతంతో తెలంగాణ తల్లి విగ్రహంతో పోలిస్తే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం కొంత సింపుల్గా తయారు చేస్తున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి. మధు, ఓకే, థ్యాంక్ యూ కరుణాకర్. మొత్తానికి నెల 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది అన్న దానిపై కూడా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తెలంగాణ తల్లి ఇలా ఉండబోతుంది అంటూ కూడా ఒక పోస్టర్ అయితే మాత్రం హల్చల్ చేస్తూ ఉంది, వైరల్ అవుతూ ఉంది. ఒక పచ్చని చీరతో ఒకవైపు వంటలకు సంబంధించి, ఒకవైపు కూడా వరి పంటలకు సంబంధించినటువంటి మొక్కజొన్న కావచ్చు, వరి కావచ్చు, ఇలాంటి కంకులు పట్టుకుని ఇంకోవైపు ఇంకో చేతితో ఆశీర్వాదం ఇస్తున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఇది అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు ఇది హల్చల్ అవుతూ ఉంది. దీనికి సంబంధించి ఒక చేతితో మొక్కజొన్న, వరి, సజ్జల కంకులు, తెలంగాణ తల్లి మరో చేతితో ఆశీర్వాదం ఇస్తున్నటువంటి పోస్టర్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉంది. మరోవైపు తెలంగాణ తల్లి ఎలా ఉండబోతుందని దానిపై కూడా బీఆర్ఎస్ ఇప్పటికే విమర్శలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అయితే మాత్రం ఒక పోస్టర్ అయితే హల్చల్ అవుతుంది. ఆకుపచ్చని చీరతో తెలంగాణ తల్లి రూపం ఉంటుంది అంటూ కూడాను దానికి సంబంధించి కూడా ఒక పోస్టర్ అయితే హల్చల్ చేస్తూ ఉంది. ఎడమ చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జల కంకులు పట్టుకొని అలాగే మరోవైపు ఆశీర్వదిస్తూ మెడలో నక్లెస్, హారాన్ని ఉంటూ కూడా సింపుల్ గా ఉన్నటువంటి ఒక తెలంగాణ తల్లి విగ్రహం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంతో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాంతో పోలిస్తూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మనం గతంలో చూసుకున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చూస్తే ఒక భారీగా ఉన్నటువంటి ఒక రిచులకుతో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. కిరీటం అలాగే మెడలో కొడును పెద్ద ఆభరణాలతో ఉన్నటువంటి నడుముకు వడ్డానంతో ఒకవైపు మొక్కజొన్న, వరికి సంబంధించి కంకులు పట్టుకొని మరోవైపు బతుకమ్మను కూడా పట్టుకున్నటువంటి
ఉన్నటువంటి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. చూడొచ్చు మనం పాత విగ్రహ రూపానికి అలాగే కొత్తగా ఇప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి దానికి కూడా మనం ఒకసారి వ్యత్యాసం చూసుకుంటే పాత విగ్రహం రూపం మనం ఒకసారి చూసుకుంటే ఎడమ చేతితో బతుకమ్మ పట్టుకొని కుడివైపులో ఉన్నటువంటి వరి మొక్కజొన్న కంకులు పట్టుకున్నటువంటి తెలంగాణ విగ్రహం చూడొచ్చు. కుడి చేతిలో మొక్కజొన్న సజ్జ కంకులు పట్టుకున్నటువంటిది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మనం కొత్తగా వస్తూ ఉన్నటువంటి తెలంగాణ విగ్రహ తల్లి అంటూ కూడా సోషల్ మీడియాలో ఏదైతే హల్చల్ అవుతుందో దానికి సంబంధించి చూడొచ్చు మనం. ఒకవైపు తెలంగాణ ప్రజలను ఆశీర్వదిస్తూ మరోవైపు కూడా వరి సజ్జలు అలాగే కంకులు పట్టుకున్నటువంటి విగ్రహాన్ని చూస్తున్నాం. గతంలో చూస్తే మనం తెలంగాణ విగ్రహ తల్లి ఎర్ర చేతితో తల్లి బంగారు రూపం కూడా దాల్చింది. ఇప్పుడు ఎడమ చేతితో మొక్కజొన్న వరి సజ్జల కంకులు పట్టుకుంది. గతంలో చూసుకుంటే ఒకవైపు బతుకమ్మను పట్టుకొని మరోవైపు వరి పంటలకు వరి కావచ్చు మొక్కజొన్న కావచ్చు సజ్జ కంకులు పట్టుకున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఉండేది. అలాగే పైన కూడా భారీగా కిరీటం ఉంటూ కూడా అలాగే మెడలో కూడా ఆభరణాలు ఉంటూ నడుముకు వడ్డానం ఉంటూ ఒక రిచ్ లుక్ అయితే పాత విగ్రహం మనం చూడొచ్చు. రిచ్ లుక్ తో ఉన్నటువంటి కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండబోతుంది అంటూ కూడా ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో ఆ తల్లి విగ్రహం మనం ఒకసారి చూస్తే ఆకుపచ్చ చీరతో తెలంగాణ తల్లి ఉండబోతుంది. అలాగే ఎడమ చేతిలో మొక్కజొన్న వరి సజ్జల కంకులు పట్టుకుని మరోవైపు కుడి చేతితో ఆశీర్వాదం ఇస్తూ ఉన్నటువంటి ఒక సింపుల్ గా ఉన్నటువంటి విగ్రహం ఉండబోతుంది అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. కొత్త విగ్రహం మనం చూడొచ్చు. ఒకవైపు కొత్త విగ్రహ రూపం అలాగే మరోవైపు పాత ఏదైతే తెలంగాణ బంగారు తల్లి విగ్రహాన్ని కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. ఒకవైపు సింపుల్ గా మరోవైపు పాతది ఒకసారి చూస్తే రిచ్ లుక్ తో ఉన్నటువంటి తెలంగాణ విగ్రహ రూపం. కొత్తగా ఉన్నటువంటి విగ్రహ రూపంలో మనం చూడొచ్చు. కుడి చేతితో ఆశీర్వాదం ఇస్తూ ఎడమ చేతితో కూడా వరి మొక్కజొన్న కంకులు పట్టుకుని సింపుల్ గా ఒక నెక్లెస్ వేసుకుని కూడా తెలంగాణ విగ్రహం ఉండబోతుంది అంటూ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది వైరల్ అవుతూ ఉంది. ఎర్ర చేతితో అలాగే పాత తల్లి రూపం ఉండేది. ఎడమ చేతిలో బతుకమ్మ కుడి చేతిలో మొక్కజొన్న సజ్జ కంకులు నడుము వద్ద వడ్డానం మెడలో నగలు చేతికి బంగారు గాజులు ఉండేవి గతంలో ఉన్నటువంటి విగ్రహానికి. అలాగే కొత్త విగ్రహం మనం ఒక్కసారి చూసుకుంటే ఆకుపచ్చని చీరతో తెలంగాణ కొత్త తల్లి రూపం ఉండబోతుంది. ఎడమ చేతిలో మొక్కజొన్న వరి సజ్జల కంకులు అలాగే కుడి చేతితో ఆశీర్వాదం ఇస్తున్నటువంటి కొత్త విగ్రహం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. మెడలో మాత్రం నగలు చేతికి మట్టి గాజులు ఇలా సింపుల్ గా ఉన్నటువంటి ఒక పోస్టర్ అయితే హల్చల్ అవుతుంది.